ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన అమ్మపాళ్యం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందాటి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు కందాటి వీరరాఘవరెడ్డి అత్యధిక మెజారిటీతో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని గెలిపించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేసిన కందాటి వీరరాఘవరెడ్డి ఆగస్టు 15వ తారీఖున పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ను ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మపాళ్యం ప్రజలందరూ ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఇంటి మిద్దపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని సుధీర్ అన్న ఆదేశాల మేరకు కోరుకుంటా ఉన్నాము. సుధీర్ అన్న శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలోకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వాలంటరీ వ్యవస్థ లేకనే ఫంక్షన్లు ఇవ్వలేమని చెప్పినారు. వాలంటరీ వ్యవస్థ లేకుండానే అవ్వాతాతలకి, వృద్ధులకి 99% ఒకటే జతే పూర్తి చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సూపర్ 6 పథకాలన్నీ ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తారు. జై నారా చంద్రబాబు నాయుడు గారికి, జై పవన్ కళ్యాణ్ గారికి, జై లోకేష్ గారికి, జై సుధీర్ రెడ్డి గారికి, జై హింద్.